హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము బాబా కాన్సెప్ట్లో భౌతిక శరీరం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనస్సు. రెండు హృదయాలు, రెండు మనస్సులు కలిసినప్పుడు ఒకే పౌనపుణ్యంతో అనునాదం చెంది ఉత్సాహవంతమైనప్పుడు జరిగే వివాహ బంధానికి సాక్షిగా ఉంగరాలు మార్చుకునేది ఈ రెండవదైన ఉంగరపు వ్రేలికే, మరే వ్రేలుకు కాదు. అందుకే ఈ రెండవ వ్రేలు మనస్సుకు సూచన. మనస్సు ప్రధానంగా సమాజం నుంచి వస్తుంది. అంటే మనం హిందువుగా పుట్టి పెరిగితే హిందుత్వపు మనస్సు, క్రిస్టియన్గా పుట్టి పెరిగితే క్రైస్తవ మనస్సు, ఇలాగన్నమాట. స్థూలంగా మనం పెరిగిన పరిసరాల వాతావరణం, ఆ వాతావరణంలోని అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాల సముదాయమే మనస్సుగా ఎదుగుతుంది. అంతేకాదు, ఈ ఉంగరపు వ్రేలు చిటికెన వ్రేలు కన్నా బాగా పెద్దగా ఉంటుంది కదా. కనుక ఈ మనస్సు అనేది భౌతిక శరీరం కన్నా చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది అనే విషయాన్ని ఈ వ్రేళ్ల పరిమాణాల్లోని తేడా చూపిస్తుందన్నమాట. భౌతిక శరీరాన్ని పరిపాలించేది, అదుపాజ్ఞలలో ఉంచేది ఈ మనస్సే. కనుక అలాంటి మనస్సును ఉంగరపు వ్రేలు సూచిస్తుంది. ఓకే మాస్టర్స్, ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.